హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము వ్లాగ్స్. ఫ్రెండ్స్, అది మన ఇంట్లో అయితే మన రూమ్లో మన సెల్ఫ్లో అయితే మొత్తం నిన్న కట్టేసిన కదా. ఇంకో ఈరోజు అయితే ఇక్కడ ఉన్న బిల్లు అయితే మొత్తం తీసిన. ఇంకో చూడండి, ఇక్కడ ఈ బిల్లు అయితే తీసి మొత్తం లోపల అయితే ఎక్కిచ్చేసిన. చూడండి ఒకసారి ఎట్లా ఉంది ఏందనేది అయితే చూపిస్తా. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఎట్లా అయిందంటే, ఇక మా సామాన్ అయితే 7 సామాన్ ఆడనే ఉంది. ఇక ఈ మంచం బండ రాకుండా ఇక ఇంటి నిండా సామాను, ఇక ఇక్కడ సామాన్ చూడండి కొంచెం ఎట్లా ఉంది అనేది ఏందనేది. జరా ఇంకా ఈ సెల్ఫ్ అయితే ఎక్కించేసిన. ఇగో ఈ పక్క అయితే అది దీనికి హోల్ కొట్టేసి సెల్ఫ్ అయితే ఎక్కించేసిన. చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో. ఇప్పుడు కాకపోతే ఇదంతా ప్లాస్టింగ్ అయితే చేయాలి. ఇగో ఇప్పుడు మనకి గోడలు అయితే ఇప్పుడు మనకి గోడలు అయితే మొత్తం ప్లాస్టింగ్ చేయాలి. ఈ గోడలు ప్లాస్టింగ్ చేయాలి. ఇప్పుడు ఇందులో మొత్తం మాల్ వేసి ఇదంతా ప్యాక్ చేసి, ఇప్పుడు ఈ గోడ ఉంది, ఈ గోడ ఉంది, ఇవంతా సామాన్ అయితే చాలా ఉంది కదా. సామాన్ మొత్తం తీసేసి మొత్తం ఇవన్నీ ప్లాస్టింగ్ చేసి, ఎందుకంటే మనకు క్రిస్మస్ పండుగ దగ్గరకు వచ్చే వరకు రూమ్ అంతా మొత్తం రెడీ కావాలి. మొత్తం ప్లాస్టిక్. ఇప్పుడు గ్యాస్ బండ్ అయితే దీన్ని ఏమైనా పెట్టేసిన. రేపు గిట్లాగా రేపు మొత్తం వీలైతే రేపు ప్లాస్టింగ్ చేస్తారు అంతా. వీలు కాకపోతే మళ్ళీ జర అంతా పగ జర. ఇప్పుడు మనకి లోపల సైడ్ ఇదంతా ఇగో సామాన్, ఇంత సామాను ఉన్నదే రూమ్ చిన్నగా. ఈ డబ్బాలు ఇవన్నీ మొత్తం అయితే తీసి బయట పడేస్తారు. రేపైతే బయట పడేసి మొత్తం ఏమేమి వేస్ట్ సామాన్ అయితే మొత్తం తీసేసి మొత్తం ప్లాస్టింగ్ చేసి, ఇంకొక మనకు వైట్ వాష్ పౌడర్ దొరుకుతుంది ఒక సంచి ఎంత 600-700 ఉంటుంది. మొత్తం తెచ్చి ఇదంతా మళ్ళీ సామాన్ తీసేయాలి. ఇదంతా ఈ గొయ్యలు ఇదంతా మళ్ళీ మొత్తం తీసేసి మొత్తం నీట్గా వేసి, ఈ తలుపులు ఉన్నాయి కదా బయటకు, ఇంకా ఈ తలుపులు ఉన్నాయి కదా, ఈ తలుపులకి ఇట్లాగా మొత్తం పెయింటింగ్ చేస్తా. తలుపులకి, దర్వాజలకు, ఇక నెక్స్ట్ ఈ కిటికీలకు ఇది మొత్తం వైట్ వాష్ వేసి, మొత్తం వైట్ వాష్ వేసిన తర్వాత ఇక ఈ సైడ్కి ఇట్లా ఎట్లా చూడండి. అయితే సరిగ్గా ఇంటికాడ ఉండలేం కదా మేము. ఇక ఎప్పుడు చూసినా ఎక్కడనో అదికు పనికి అయితే వెళ్తున్నాం. ఇంకా ఈసారి అయితే మా లక్కీ చదువుకుంటున్నాడు కదా, చదువుకుంటున్నానికి ఇది మొత్తం అయితే కంప్లీట్గా మొత్తం ఇదంతా నీట్గా చేసి పడుతుంది. ఇంకా మనం ఈ సంవత్సరం నుంచి ఇంటికా నుంచి ఎక్కడ వెళ్ళేది అయితే ఉండదు. మొత్తం నీట్గా చేసి ఇంకా మనం ఇంటికానే ఉంటాం కాబట్టి, మా లక్కీ అయితే చదువుకుంటుంది కదా. ఇప్పుడు 5 ఏళ్ళు మొన్న అయిపోయినాయి. మొన్న పోయిన సెప్టెంబర్లో అందులో స్కూల్లో జాయిన్ చేసినాం కాబట్టి మొత్తం ఇక్కడ నుంచి మొత్తం నీట్గా ఉంచుదాం. రూమ్ ఉంచుదాం. మొత్తం లోపలికి రా ఒకసారి. ఇగో ఈ బయట ఉడకంగా ఇదంతా మట్టి కొట్టించేస్తా. ఒక 2 ట్రిప్ల మొరం అయితే మొత్తం కొట్టించేస్తా. ఒకసారి ఆ బాత్రూమ్ చూసి, ఆ బాత్రూమ్ కొట్టలాగా ఇదంతా మొత్తం తీసేసి, మన బ్రిక్ 4 ఇంచ్ బ్రిక్ తెచ్చి అది వేసి పైన రేక్ వేసి మొత్తం ప్లాస్టింగ్ చేస్తే అది ఉడకంగా అయిపోతుంది. మనకు ఆల్రెడీ దాని మీద బాత్రూమ్ బిల్ అయితే ఇచ్చారు ఒక 6000. ఇక్కడ గుంతలు తీసిన, ఫస్ట్ గుంతలు తీసినాక 6000 బిల్ ఇచ్చారు. లోపలికి రా. దీని కిందనే పెట్టు, ఇక్కడ దీని కింద పెట్టు. దీని కింద టీవీ అయితే బంద్ చేయరు. టీవీ ఉన్నదా ఎక్కువ, కానీ కొంచెం చూపిస్తాయి కదా, కానీ ఎక్కువ చూపెట్టు. అయితే ఇంకా ఇది మొత్తం కంప్లీట్గా చేసిన తర్వాత రేపు మనకు ఉసుక దొరికింది అనుకో, ఉసుక సిమెంట్ దొరికిందంటే పైసలు పెట్టడానికి కూడా దొరకలేదు. ఎందుకంటే మనకు కొంచెం కదా, కొంచెం అదంతా. ఎందుకంటే చాలా మనకు ట్రిప్ అయితేనే ఎవడన్నా వస్తారు. మనకు సగం కదా, 3 బస్తాలు 4 బస్తాలు అంటే ఎవడు ఇస్తలేదు కాబట్టి పైసలు ఇచ్చిన ఉడకంగా ఇస్తలేదు. అంతా మొత్తం ప్లాస్టింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ అయితే మీకు కనబడుతుంది ఒక రోజు అయితే. ఒకసారి మొత్తం చూపి ఆల్రౌండ్ మొత్తం అయితే ఒకసారి చూడండి. అవి కిందికి వెళ్తుంది. కింద కూడా ఇగో ఇట్లా ఉంది. అయితే ఫస్ట్ పాత సెల్ఫ్ల అచ్చులు అన్నట్లు అది ఇగో ఇదంతా సపోర్ట్లు అయితే పెట్టినా. ఎందుకంటే నిన్ననే పోసి ఈరోజు ఎక్కించిన. చాలా గ్రేట్ అవి ఆగినాయి. లేదంటే మాత్రం ఇరిగిపోతాయి. అందుకే సపోర్ట్లు పెట్టినా కొన్ని రోజులు. ఎందుకంటే ఒక 2-3 రోజులైనా సపోర్ట్లు ఉండాలి, లేదంటే బిల్ల బెండ్ అయిపోతుంది.
ఇంకో సామాను ఇది మొత్తం చాలా ఇరుకుతా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎన్ని రోజులు అయితే కొంచెం ఇబ్బందుల వల్ల ఏది చేసుకోలేదు. ఇప్పుడైతే రూమ్ చాలా మంచిగా అయితే రెడీ చేస్తా. చాలా మంచిగా అయితే మొత్తం రెడీ చేస్తా. మీకు తొందరలోనే రూమ్ మొత్తం ఇట్లా లుక్కే మార్చి పాడదేంట. చూడండి ఇదంతా ఇట్లా ఉంది కదా, మొత్తం వైట్ వాష్ వేసి పాడదేంగి మొత్తం. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇదంతా ఈ గోడలు అయితే మొత్తం ప్లాస్టింగ్ చేసి ఇంకా లోపల కానీ బయట కానీ గోడలు మొత్తం ప్లాస్టింగ్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా రేపు దొరికిందంటే రేపు కంప్లీట్గా చూపిస్తా. అయిపోతుంది. ఇంకా లేదంటే మాత్రం మనకు నెక్స్ట్ ఒక రోజు అయితే తర్వాత అయితే చేస్తా, కొంచెం లేట్ అయినా. ఇగో ఈ విధంగా ఉంది. ఇక ఈ బుక్కలల్లా ఇదంతా ఈ పాత అచ్చులు అన్నట్లు. ఇగో ఇది మొత్తం చేస్తా. ఇదంతా ఇట్లా ఉండకుండా మొత్తం చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. మీరు ప్రతి ఒక్కరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ రేపు మనకు అంత మెటీరియల్ దొరికిందంటే మాత్రం రేపు మీకు మొత్తం చేసి అది మొత్తం తర్వాత చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే.